మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలని మనందరికీ ఉంటుంది గదా. అలా అర్థం చేసుకోవాలంటే దానిలో ఉన్న రకరకాల సాహిత్య శైలులను గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. చాలాసార్లు వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని భాగాలెందుకో కొంచెం కష్టంగా, గందరగోళంగా అనిపిస్తాయి. ఇది చాలామంది విశ్వాసులకు ఎదురయ్యే అనుభవమే. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు పాయింట్ ఇదేనేమో. సమస్య వాక్యంలో కాదు, మనం దాన్ని చదివే విధానంలో ఉంది. ఆలోచించండి, బైబిల్ అనేది ఒక్క పుస్తకం కాదు, అదొక దైవిక గ్రంథాలయం. అంటే ఒక లైబ్రరీ అన్నమాట. అందులో చరిత్ర, కవిత్వం, ప్రవచనాలు, ఉత్తరాలు ఇలా ఎన్నో రకాలుంటాయి. ఒక్కోదాన్ని ఒక్కోలా చదవాలి, అప్పుడే అది సరిగ్గా అర్థమవుతుంది. సరే, మరి మన ఈ దైవిక లైబ్రరీలోకి అడుగు పెడదామా? ముందుగా మొదటి విభాగం చూద్దాం. ఈ సెక్షన్లో దేవుడు చరిత్రలో చేసిన కార్యాలు, ఆయన పలికిన మాటలు ఎలా రికార్డ్ చేయబడ్డాయో చూద్దాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, బైబిల్లోని చరిత్ర అంటే ఏవో కట్టుకథలు కాదు. ఇవి నిజంగా జరిగిన సంఘటనలు. ఉదాహరణకి లూకాసు వార్త చూడండి. మొదటి అధ్యాయంలోనే ఆయన చెప్తారు, నేను అన్నిటినీ క్షుణ్ణంగా విచారించి కంటి సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఒక క్రమ పద్ధతిలో రాస్తున్నాను అని. అంటే అదొక జాగ్రత్తగా చేసిన పరిశోధన అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, బైబిల్ చాలాసార్లు ఒకానొకప్పుడు అని చెప్పి వదిలేదు. ఖచ్చితమైన సమయాన్ని, తేదీలను కూడా చెప్తుంది. ఇక్కడ చూసినట్టుగా ఫలానా రాజు ఏలుబడిలో, ఫలానా సంవత్సరంలో ఫలానా సంఘటన జరిగింది అని స్పష్టంగా రికార్డ్ చేసింది. ఈ చారిత్రక ఖచ్చితత్వమే బైబిల్ విశ్వసనీయతకు ఒక పెద్ద ఆధారం. సరే, మరి ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అనగానే మనకు వెంటనే భవిష్యత్తు చెప్పడం గుర్తొస్తుంది. కాని అది మాత్రమే కాదు. ప్రవచనం అంటే దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని ఒక ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియచేయడం. అది దేవుడు నేరుగా మాట్లాడుతున్న మాట. ప్రవచనంలో ఈ రెండు రకాలను మనం గుర్తించాలి. మొదటిది ఫోర్టెల్లింగ్, అంటే భవిష్యత్తు గురించి చెప్పడం. రెండోది ఇంకా ముఖ్యమైనది ఫోర్త్ టెల్లింగ్, అంటే అప్పటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు దేవుని సత్యాన్ని సూటిగా ప్రకటించడం. ప్రవచనంలో ఈ టైం ఫ్యాక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు యెషయా గ్రంథం చదువుతూ ఒక వాక్యం మధ్యలోనే ఆపేశారు. యెహోవా అనుగ్రహ సంవత్సరం అని చదివి ఆపారు. కాని ఆ తర్వాత ఉన్న మన దేవుని ప్రతిదండన దినమును అనే మాట చదవలేదు. ఎందుకంటే ఆ మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య కొన్ని వేల సంవత్సరాల అంతరం ఉంది. ఇది ప్రవచనం యొక్క లోతును మనకు చూపిస్తుంది. ఇప్పటిదాకా చరిత్ర, ప్రవచనం గురించి చూశాం కదా. సరే, ఇప్పుడు మన లైబ్రరీలోని మరో విభాగానికి వెళ్దాం. ఇక్కడ సత్యాన్ని చెప్పడానికి కళాత్మకమైన, భావోద్వేగభరితమైన భాషను ఎలా వాడారో చూద్దాం. దీనినే ఇంగ్లీష్లో టైపాలజీ అంటారు. అంటే పాత నిబంధనలో ఒక వ్యక్తిగాని, ఒక సంఘటనగాని భవిష్యత్తులో రాబోయే ఒక నిజానికి నీడలా, ఒక సూచనలా పనిచేస్తుంది. ఉదాహరణకు, పాత నిబంధనలో అర్పించే జంతు బలులన్నీ కొత్త నిబంధనలో తనను తానే పరిపూర్ణ బలిగా అర్పించుకున్న క్రీస్తుకు సూచనగా ఉన్నాయి. ఇది పాత, కొత్త నిబంధనలను కలిపే ఒక అద్భుతమైన గుల్సు. మనకు తెలిసిన కవిత్వంలాగా బైబిల్లోని కవిత్వం పదాల ప్రాస మీద ఆధారపడి ఉండదు. ఇది ఆలోచనల లయ మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే ప్యారలలిజం అంటారు. అంటే రెండు లైన్లు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయో చూస్తే దాని లోతైన అర్థం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ఇది చూడండి. మొదటి లైన్లో నీతిమంతుల మార్గం గురించి చెప్తే, వెంటనే రెండో లైన్లో దుష్టుల మార్గం గురించి చెప్తున్నారు. ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా బలంగా చూపించడానికి ఈ పద్ధతిని వాడారు. దీన్నే విరుద్ధ సమాంతరత అంటారు. ఇక్కడ మరో రకం చూద్దాం. రెండో లైన్ మొదటి లైన్లోని ఐడియానే మళ్లీ చెప్తోంది, కాని వేరే మాటల్లో. భూమి, లోకం రెండూ యెహోవావే అని నొక్కి చెప్పటానికి ఇలా రాశారు. ఒకే విషయాన్ని రెండుసార్లు చెప్పి దాన్ని బలంగా స్థాపిస్తున్నారు. దీనిని పర్యాయ సమాంతరత అంటారు. సరే, ఇప్పటిదాకా రికార్డులు, కళారూపాలు చూశాం. ఇప్పుడు మన లైబ్రరీలోని చివరి విభాగానికొచ్చేశాం. ఇక్కడ సూటిగా, నేరుగా నైతిక, సిద్ధాంతపరమైన బోధనలు ఎలా చేశారో చూద్దాం.
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. స్వయంగా శిష్యులే యేసుప్రభుని అడిగారు, ప్రభూ, ఎందుకు వాళ్లతో ఉపమానాల్లో మాట్లాడుతున్నావు అని. ఆయన బోధనా పద్ధతి వెనుక ఒక లోతైన ఉద్దేశముంది. దాని జవాబు ఇదే. ఉపమానాలనేవి రెండు వైపులా పదునున్న కత్తిదాంటివి. సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆశ ఉన్నవాళ్లకు అవి సత్యాన్ని తేటగా చూపిస్తాయి. కాని గర్వంతో, కఠిన హృదయంతో ఉన్నవాళ్లకి అదే సత్యాన్ని దాచేస్తాయి. అంటే ఉపమానం మన హృదయాన్ని పరీక్షిస్తుందన్నమాట. పత్రికలంటే ఏవో సిద్ధాంత వ్యాసాలు కావు. అవి అప్పట్లో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు, అక్కడి విశ్వాసులకు ఎదురవుతున్న నిజజీవిత సమస్యలకు, ప్రశ్నలకు సమాధానంగా అపోస్తలులు దైవాత్మ ప్రేరణతో రాసిన లెటర్స్. చాలా ప్రాక్టికల్ గైడెన్స్ ఉంటుంది వీటిలో. సాధారణంగా కొత్త నిబంధనలోని ఈ పత్రికలన్నీ ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మొదట సిద్ధాంతం ఉంటుంది. అంటే మనం దేన్ని నమ్మాలో, దేవుడు మనకోసం ఏం చేశాడో వివరిస్తారు. ఆ తర్వాత అన్వయముంటుంది. అంటే ఆ నమ్మకాన్ని బట్టి మనం ఎలా జీవించాలో బోధిస్తారు. విశ్వాసం నుంచి క్రియలకు నడిపించే ఒక తార్కికమైన ప్రవాహమిది. పత్రికలు చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఒక ముఖ్యమైన సూత్రముంది. ఆనాటి సంస్కృతికి సంబంధించిన ఆచారమేది, ఎప్పటికీ వర్తించే సార్వత్రిక సత్యమేది అని మనం వేరు చేసి చూడాలి. రూపం మారచ్చు, కాని దాని వెనుకున్న దేవుని సూత్రం మాత్రం ఎప్పటికీ మారదు. ఇప్పటిదాకా మనం చేసిన ఈ ప్రయాణం బైబిల్ గ్రంథాలయంలోని వేరువేరు విభాగాలను మనం చూశాం. ఈ కొత్త అవగాహనతో ఇకపై మనం వాక్యాన్ని చదివేటప్పుడు దాన్ని కొత్త కన్నులతో చూడగలుగుతాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం 6 తాళాలను సంపాదించుకున్నాం. చరిత్ర, ప్రవచనం, ముంగుర్తులు, కవిత్వం, ఉపమానాలు మరియు పత్రికలు. ఇవన్నీ దేవుని వాక్యంలోని లోతైన అర్థమనే నిధిని తెరిచే తాళాల వంటివి. మరి ఈ తాళాలు ఇప్పుడు మనందరి చేతిలో ఉన్నాయి. ఈరోజు మనం ఏ సాహిత్య రూపం అనే తలుపు తెరిచి దేవుని వాక్యాన్ని అన్వేషించడం మొదలుపెడదామా?